అయ్యగారు జ్యూస్ తీసుకోండి. అమ్మగారు రంజిత్ బాబు జ్యూస్ తీసుకోండి. ఏంటి డాడీ ఇంత హడావుడిగా రమ్మన్నారంట? ఏంటి విషయం? విశేషం ఉంది తారక్. తారక్ ఎక్కడే ఉన్నాడు. కుక్కు టెస్ట్ చేతుకున్న ఉంగరాన్ని గనక ఇప్పుడు చూశాడంటే మ్యాటర్ మొత్తం నా మీదకి డైవర్ట్ అయిపోతుంది. వాట్ షుడ్ ఐ డూ నౌ? ఏం జరుగుతుందో ఏంటో. చెప్పండి డాడీ, ఏంటా విషయం? మన ఇంట్లో జరిగే శుభకార్యమే విషయం. దానికోసం మాట్లాడడానికి పిలిచాను. రేపు ఉదయాన్నే మనం గుడికి వెళ్ళాలి. దేవుడి దగ్గర మొదటి శుభలేఖ పెట్టి పూజ చేయించాలి. ఆ వెంటనే శుభలేఖలు పంచటం మొదలు పెట్టాలి. పూజ జరిగిన వెంటనే మన సొంత ఊర్లో బంధువులకి ఆహ్వాన పత్రికలు అందించడంతో మొదలు పెడదాం. ఏమంటావు తారక్? సూపర్ డాడ్. మీరింత పక్కగా ప్లాన్ చేశాక ఇంకా అడ్డే ఉంటుంది డాడ్. టైం చాలా తక్కువగా ఉంది కదండి. అందరూ ఇన్విటేషన్స్లోనే ఉంటే ఎలా? అందరూ కాదు, నేను తారక్ ఆహ్వానాలు పలికే పనిలో ఉంటాం. మీరంతా ఇక్కడ చేయాల్సిన పనులు చూసుకోండి. అన్ని పనులు అనుకున్న టైంకే పూర్తవుతాయి. చక్కగా చెప్పారు మావయ్య. పిలుపులు మీరు చూసుకుంటే పెళ్లి పనులు ఆగకుండా ఇక్కడ మేము చూసుకుంటాం. బావా, మరి మీ సంగతి ఏమిటి? మనకున్న బంధువులకి మీరు చెప్పేస్తారు కదా బావా. ఇక మా దమయంతి తరపు బంధువులకి మేం చూసుకుంటాం. రంజిత్, మీ ఫ్రెండ్స్ని పిలవాలనుకుంటే త్వరగా చెప్పేసి. అమెరికా నుంచి రావాలి కదా. అమెరికా నుంచి రాలేదులే మావయ్య. ఎస్ మావయ్య, హరిత చెప్పింది కరెక్ట్. డాడ్, ఇక అనుకున్నది అనుకున్నట్టు జరిగితే అంతా టైంకి కంప్లీట్ అయిపోతుంది. ఏం శ్రీమతి, ఎలా ఉంది మీ మామయ్య గారి ప్లాన్? తలూపితే సరిపోతుందా నిలవని? నోరు తెరిచి చెప్పు. అసలే ఇక్కడ పెళ్లి పనులు దగ్గరుండి చూసుకోవాల్సిన బాధ్యత నీ మీద చాలా ఉంది. ఈ తారక్ ప్రతి దాంట్లో నీలవేణిని తీసుకొస్తున్నాడు. ఏమైనా అంటే పుసుగుట్టే పాములాగా అంతెత్తుకులేస్తాడు. అవునక్క, నాకు కూడా నా పెళ్లిలో ఆ నీలవేణి పెత్తనం ఏంటని అడగాలనుంది. కానీ నీలవేణి వేలు పెట్టకుండా ఇక్కడ ఏ పనులు జరగవని మీ అందరికీ తెలుసు అనుకుంటా. అయ్యో, మంచినీళ్ళు నేను తీసుకొస్తాను. నేను తీసుకొస్తాను సిస్టర్. నేనుండగా మీకు ఎందుకే శ్రమ? నేను తెస్తాను కదా. ఇప్పటికే టెన్షన్తో బుర్ర హీట్ ఎక్కిపోతోంది. వాటర్ ఇచ్చేటప్పుడు కుక్కు టెస్ట్ చేతుకున్న ఉంగరం తారక్ చూశాడో నా పని అయిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఓరి దేవుడా. చిన్నయ్య గారు మంచినీళ్ళు తీసుకోండి.
నేను ఇస్తాను, నువ్వు వెళ్ళి వేడివేడిగా ఏమైనా తీసుకురా, వెళ్ళు. చెప్పేది విను, వెళ్ళు. మై గాడ్, ఇప్పటికి తప్పించుకున్నాను. ఈరోజు నువ్వేంటి ఇవన్నీ కొత్తగా? అంటే అది శుభకార్యం గురించి మాట్లాడుకుంటున్నాం కదా బావా, అందుకే ఎలాంటి అపశకునం జరగకూడదని అంతే. రేపు ఉదయమే బయలుదేరాలంటే చాలా త్వరగా లేవాలి కదా. అయితే ఇప్పుడే శుభలేఖలన్నీ కారులో పెట్టిస్తే బాగుంటుంది. కుకుటేష్, శుభలేఖలన్నీ కారులో పెట్టు. శుభలేఖలు ఇక్కడ లేవు. అన్నీ ఇక్కడే ఉంటే ఇక్కడ లేవంటారేంటండి? ఇక్కడున్నవి ఇన్కంప్లీట్ గా ఉన్నాయి. అందుకే మళ్ళీ ప్రెస్కి పంపి వాటిని సరిచేయిస్తున్నాను. అవి నేరుగా రేపు గుడి దగ్గరికి వచ్చేస్తాయి. మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? ఏముంది, మీరు వేయించిన పత్రికల్లో అసలైన వాళ్ళ పేర్లు లేవు కదా. వాటిని ఇప్పుడు నేను వేయిస్తున్నాను. అమ్మ బాగానే రెడీ చేయించింది కదా నాన్న, మళ్ళీ మీరేం మార్పులు చేయిస్తున్నారు? తారక్ నీలవేణి పేర్లు లేకుండా ఆహ్వాన పత్రికలు ఉండకూడదు. వాళ్ళ చేయి పడకుండా ఏ శుభకార్యం ఇంట్లో జరగదు. అందుకే శుభలేఖలు మార్చమన్నాను. ఇందులో ఏదైతే మిస్ అయిందో అదే మార్పు చేయిస్తున్నాను. నా కొడుకు కోడలు కలిసి పెళ్లికి ఆహ్వానం పలుకుతున్నట్టు సరిదిద్దుతున్నాను. ఇదిగో ఇలా ఉంటుంది.